ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిని సమీపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. నీ విశ్వాసం కానీ చిగురు పడితే దాన్ని ఎవరు కూడా ఆపలేరు. విశ్వాసంతో నువ్వు ఆయన వెంబడిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో శ్రేష్టమైన దాన్ని పొందుకుంటావని నువ్వు తెలుసుకోగలగాలి. కనుక విశ్వాసం అనేది ఎటువంటి స్థితిలో నుంచి నీలో పుడుతుందో నువ్వు చూసుకోగలగాలి. నీ విశ్వాసం శ్రేష్టమైనదిగా ఉండాలి. లోక సువార్త 8:40-48 వచనాల వరకు చూస్తూ ఉన్నప్పుడు ఒక రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయనకు వస్త్రాలని ముట్టినప్పుడు ఆమె సంపూర్ణంగా విడుదల పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక ఎప్పుడైతే రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టిందో ఆమె సంపూర్ణంగా విడుదల పొందుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. అయితే సాధారణంగా ఆమె అయితే ముట్టలేదు, కానీ అనేక శ్రమలు పొందిన తర్వాత తనకున్నదంతా వ్యయపరుచుకున్న తర్వాత తన దగ్గర ఇంకా ఏమీ లేనప్పుడు గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో నుంచి ఆమెలో నుంచి విశ్వాసం పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాము. కనుక 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి రోగంతో బాధపడుతున్నటువంటి ఆమె ఒక వైద్యం తర్వాత ఇంకొక వైద్యుడు తర్వాత ఇంకొక వైద్యుడు ఇలా ధనమంతా ఖర్చు పెట్టిన తర్వాత ఆమె ఏం చేసిందంటే ఆమెకు స్వస్థ అయితే కలుగలేదు, కానీ సమస్య మరింత తీవ్రంగా తయారైపోయినప్పుడు ఆమె రోగం ఆమెను బలహీనపరుస్తూ ఉన్నప్పుడు, ఇంకా ఆమెను అవమానపరుస్తూగా ఉన్నప్పుడు, అనేక ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు అప్పుడు ఆమె ఒప్పుకోవడం ప్రారంభించింది ప్రభు దగ్గరికి వెళ్తే బాగుంటుందని. కాబట్టి ఇప్పుడు ఆమె శ్రద్ధగా వింటూ ఉంది. దేని గురించి అంటే యేసుప్రభు చేసిన అద్భుతాల గురించి విన్నది. ఆయన ద్వారా ఆమె స్వస్థత పొందాలనుకుంటుంది. అయితే దానికి మార్గం ఎలాగా? ఇప్పుడు తనకున్న అపవిత్రతను బట్టి డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి ఆమె పొందుకోలేదు. కనుక సాధ్యమైనంత వరకు ఎవరో చూడకుండా ఆ ప్రజల మధ్యలోంచి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఎలాంటి విశ్వాసం చూపించాలని ఆలోచన చేసుకున్నప్పుడు తనలో తానే అనుకుంది, నేను ఆయన వస్త్రాలు మాత్రమే ముడితే బాగుపడిపోతాను అనుకుంది. కానీ ముట్టిన వెంటనే అది ఆగిపోయిందని ఆమె తెలుసుకుంది. కనుక అది ఆమెకు చాలా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే తను ఎంత సమయాన్ని వృధా చేసిందో, ఎంత ధనాన్ని అయితే ఖర్చు పెట్టేసిందో ఆమె ఆలోచన చేసుకుంది. అప్పుడు ఇంకా ఆమెకు ఆశ్చర్యం కలిగించినట్టు ఒక మాట, నన్ను ఎవరో ముట్టారు అని. పేతురైతే అన్నాడు, బాధకుడు ఎంతమంది నీ మీద పడుతుంటే నన్ను ముట్టింది ఎవరని నువ్వు అడుగుతున్నావు అని. కానీ ఆ స్త్రీ కొరకు ఆయన చూస్తూనే ఉన్నాడు. ఆ స్త్రీ ముట్టిందని ఆయనకు తెలుసు. ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలోంచి వెళ్ళిపోయిందని చెప్తూ ఉన్నాడు. ఆయనలో గొప్ప ప్రభావం ఉంది. ఆ ప్రభావాన్ని గురించి కానీ నువ్వు ఎరిగితే ఖచ్చితంగా నీ సరైనటువంటి విశ్వాసంలో నువ్వు ఉంటావు. ఆ యొక్క విశ్వాసం ఖచ్చితంగా నీకు మంచి ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. హోషేయ గ్రంథము 14:6 అతను కొమ్మలు విశాలంగా పెరుగును, ఒలివ చెట్టున కలిగినంత సౌందర్యం అతను కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనుకుండును. కనుక నీ విశ్వాసం కానీ చిగురు పడితే ఎలాంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటావో ఇదేనైనా ప్రభు మాట్లాడుతున్నారు. సామాన్యమైన విశ్వాసంలో నుంచే గొప్ప ఆశీర్వాదం పుట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఉదయకాలాన్ని నువ్వు ఆయనది విశ్వాసం ఉంచు, ఆయన స్తుతించు. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడి దినన్న ఒక అద్భుతాన్ని ఖచ్చితంగా చేస్తారు. ప్రభు నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తుండగా రక్తస్రావం కలిగిన స్త్రీ ఉంచినటువంటి సామాన్యమైన విశ్వాసం ద్వారా ఎలాగైతే సంపూర్ణమైన విడుదల పొందుకుందో, అలాగే ఈ దినమున ప్రతి ఒక్కరూ తాము ఉంచినటువంటి చిన్న విశ్వాసాన్ని బట్టి గొప్ప బలం పొందుకున్నట్లుగా కృప దయచేయమని, వారు కలిగిన బంధకములన్నింటిలోంచి విడిపించి గొప్ప చేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.